హలో, నేను మిస్ రావు. బాబు చాప్టర్ 2.0 అంటే ఏంటో తెలుసా? ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఐటీ రంగాన్ని ప్రమోట్ చేస్తూ చేసినటువంటి ప్రయత్నం చాప్టర్ 1.0. ఇప్పుడు క్వాంటమ్ టెక్నాలజీని అందిపుచ్చుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని చాప్టర్ 2.0 అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా 4వ సారి అయ్యారు. అందుకే బాబు 4.0 అన్నారు. యునైటెడ్ ఆంధ్రప్రదేశ్కి 2 సార్లు సీఎంగా చేశారు. విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్కి 2వ సారి సీఎంగా ఉన్నారు. ఓవరాల్గా 4 సార్లు ఆయన యునైటెడ్ ఆంధ్రప్రదేశ్కి కానీ విడిపోయిన ఆంధ్రప్రదేశ్కి కానీ 4 సార్లు సీఎం అయ్యారు. అయితే ఆయన మొత్తం పరిపాలనని 2 భాగాలుగా ఆయన విభజించారు. ఒకటి 95 నుంచి ఆయన 2004 వరకు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్కి సేవలు అందించారు ముఖ్యమంత్రిగా. ఆ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఐటీ పాలసీని అందిపుచ్చుకున్నారు ఆయన. చాలా క్లియర్గా భారతదేశంలో ఏ ముఖ్యమంత్రికి లేనటువంటి టెక్నాలజీ చంద్రబాబు నాయుడు గారికి ఉంది అని చెప్పొచ్చు. దీంట్లో ఎలాంటి సందేహం అవసరం లేదు. అందుకే ఆయన ఐటీ రంగాన్ని అందిపుచ్చుకొని హైదరాబాద్ని ప్రపంచ పటంలో నిలబెట్టగలిగారు ఇవాళ. అలాంటి ప్రయత్నమే ఇప్పుడు జరుగుతోంది అమరావతిలో. దాంట్లో భాగంగానే క్వాంటమ్ టెక్నాలజీ, క్వాంటమ్ వ్యాలీ ఇలాంటివి వింటున్నాం ఇప్పుడు. ఆ క్వాంటమ్ టెక్నాలజీలో అల్గారిథమ్స్ అనేది ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారికి ఆయన బేసికల్గా పొలిటీషియన్, ప్లస్ టెక్నాలజీలో టెర్మినాలజీ అల్గారిథమ్స్ అని, మాడ్యూల్స్ అని, ఇట్లా రకరకాలుగా ఆయనకి తెలిసినటువంటి పదాలు చాలా ఉన్నాయి. సాధారణంగా ఏ రంగంలో ఉండేటువంటి వాళ్ళకి ఆ రంగానికి సంబంధించినటువంటి టెర్మినాలజీ తెలుస్తూ ఉంటుంది. కానీ చంద్రబాబు నాయుడు గారికి ఐటీ రంగంలో ఉండేటువంటి టెర్మినాలజీ చాలా ఈజీగా చెప్పగలరు. ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీ అంటున్నారు. ఏంటి క్వాంటమ్ వ్యాలీ అని అంటే, అమెరికాకి వెళ్ళినటువంటి చాలామందికి తెలుసు. సిలికాన్ వ్యాలీ అని అంటుంటారు. అంటే ఐటీ ప్రొఫెషనల్స్ అందరూ ఎక్కువ మంది అక్కడే ఉంటారు. ఐటీ ఇన్నోవేషన్స్ అన్నీ అక్కడే ఉంటాయి, కాలిఫోర్నియా దగ్గర అమెరికాలో. ఈ సిలికాన్ వ్యాలీలోనే అన్నీ తయారవుతూ ఉంటాయి. సింపుల్గా అందరికీ అర్థమయ్యేటువంటి భాషలో చెప్పాలంటే, మన శ్రీ సిటీ ఉంది తిరుపతిలో. అక్కడ ఎలక్ట్రానిక్స్కి సంబంధించినట్టు అన్నీ అక్కడ మనకి ఆల్మోస్ట్ ఉంటాయి. ఒక హబ్ అంటే ఇన్నోవేషన్స్కి అక్కడి నుంచే తయారవుతాయి. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అమెరికా ఇన్నోవేషన్ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. అమెరికాలో స్టార్ట్ అయిన తర్వాత మనకి ఇక్కడికి వస్తూ ఉంటాయి. ఇప్పుడు రీసెంట్గా ఆ టెస్లా డ్రైవర్లెస్ కారు ప్రయోగం జరిగింది. అది విజయవంతం అయింది. కారు బుక్ చేసుకొని ఆ బుక్ చేసుకున్నటువంటి కస్టమర్ దగ్గరికి నేరుగా ఇంటికి వెళ్ళిపోయింది కారు. ఇది అమెరికాలో ఇన్నోవేషన్. అది మనకి రావాలంటే కనీసం ఒక 5-6 సంవత్సరాలన్నా పడుతుంది. ఇప్పుడు గ్లోబలైజేషన్ ఉంది కాబట్టి. గ్లోబలైజేషన్ లేనప్పుడైతే అమెరికాలో వచ్చినటువంటి 10 సంవత్సరాలకు 20 సంవత్సరాలకు మనకు వచ్చేది. కానీ ఇవాళ అక్కడ ఏదైనా సరే కొత్త దాన్ని ఆవిష్కరించగానే ఇమీడియట్గా ఇక్కడ కూడా ఆవిష్కరించేటువంటి ప్రయత్నం జరుగుతుంది. కానీ దాన్ని రివర్స్గా అమరావతిలో, ఆంధ్రప్రదేశ్లో తయారయ్యేటువంటి టెక్నాలజీని అమెరికాకి పంపించాలి అనేటువంటి లక్ష్యం పెట్టుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. అందుకే చాప్టర్ 2.0ని ఓపెన్ చేశారు ఆయన. ఆ రోజున కంప్యూటర్ అన్నారు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అన్నారు, అలాగే బయోడైవర్సిటీ అన్నారు. ఇవాళ క్వాంటమ్ టెక్నాలజీ అంటున్నారు, క్వాంటమ్ సిటీ అంటున్నారు, క్వాంటమ్ వ్యాలీ అంటున్నారు, అలాగే డీప్ టెక్నాలజీ అంటున్నారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నారు. ఇవే ఉండేది. రాబోయేటువంటి రోజుల్లో ఐటీ కాస్త ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కాస్త ట్రాన్స్ఫార్మ్ అయిపోతుంది. ట్రాన్స్ఫార్మ్ అయ్యి క్వాంటమ్ టెక్నాలజీ,
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డీప్ టెక్నాలజీ. ఇది రేపు రాబోయేటువంటి రోజుల్లో మనం చూడబోయేటువంటి ఐటీ రంగం. ఇప్పటి వరకు మనం హ్యాంగ్ అయ్యేటువంటి కంప్యూటర్స్ని చూసాం, క్లాసికల్ కంప్యూటర్స్ అంటారు వీటిని. అది కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తేనే నాకు కూడా తెలిసింది. వీటిని ఇప్పుడు ఉండేటువంటి వాటిని క్లాసికల్ కంప్యూటర్స్ అంటారట. రాబోయేటువంటి రోజుల్లో క్వాంటమ్ కంప్యూటర్స్ రాబోతున్నాయి. ఈ క్వాంటమ్ కంప్యూటర్స్ ఏంటి? వితిన్ సెకండ్స్లో పెద్ద ఎత్తున ఇచ్చినటువంటి డేటాని సాల్వ్ చేయగలదు. సాల్వ్ చేసి ఇమీడియట్గా మన ముందు ఉంచేటువంటి అవకాశం ఉంది. కాంతి వేగంతో సొల్యూషన్ వస్తుందని చెప్తున్నారు. ఇక మనకి ఇప్పుడు ఏంటంటే క్లాసికల్ కంప్యూటర్స్లో మ్యాథ్స్ మాత్రమే ఉపయోగిస్తారు. మ్యాథ్స్ ఒక్కటే డిపెండ్ అయి ఉంటుంది దీనికి, సాఫ్ట్వేర్లు తయారు చేయడానికి కానీ, కోడింగ్ తయారు చేయడానికి కానీ, వీటన్నిటికీ. బట్ క్వాంటమ్ టెక్నాలజీ, క్వాంటమ్ కంప్యూటర్స్కి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అంటే జువాలజీ, బాటనీ అన్నీ కలగలిపి ఉంటాయి. అంటే ఎవ్రీథింగ్ ఉన్నట్టే. ప్రపంచంలో అన్నీ ఉన్నట్టే దాంట్లో. అందుకే ఇప్పుడు వ్యవసాయ రంగానికి ఉపయోగపడుతుంది క్వాంటమ్ టెక్నాలజీ, వైద్య రంగానికి ఉపయోగపడుతుంది, ఫార్మా రంగానికి ఉపయోగపడుతుంది, మ్యానుఫ్యాక్చరింగ్ రంగానికి ఉపయోగపడుతుంది, అన్ని రంగాలకి ఉపయోగపడుతుంది. అందుకే రాబోయేటువంటి ఇది మరొక యుగం. మనం చూడబోయేటువంటి రాబోయేటువంటి రోజుల్లో క్వాంటమ్ టెక్నాలజీ అనేది ఒక మరో ప్రపంచాన్ని సృష్టించబోతుందని చెప్పి చంద్రబాబు గారు చెప్తున్నారు. దాంట్లో ముందుండాలి అనేది ఆయన తపన. అందుకే టీసీఎస్, ఐబిఎం, ఎల్ఎన్టీ 3 దిగ్గజ కంపెనీలతోటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వర్క్షాప్ నిర్వహించింది క్వాంటమ్ టెక్నాలజీ మీద, క్వాంటమ్ కంప్యూటర్స్ మీద. దాని మీద వర్క్షాప్ నిర్వహించి ఒక డిక్లరేషన్ని ఇచ్చారు. రాబోయేటువంటి రోజుల్లో క్వాంటమ్ టెక్నాలజీకి హబ్గా అమరావతి మారాలి, ఇక్కడి నుంచే మొత్తం ఇన్నోవేషన్స్, ఆవిష్కరణలు అనేవి ఆంధ్రప్రదేశ్ నుంచి కావాలి, అమరావతి నుంచి కావాలి అనేటువంటి ఒక డిక్లరేషన్ని ఆయన ఇచ్చారు. సుమారు 50 ఎకరాల్లో దీనికి సంబంధించినటువంటి ఆఫీస్ నిర్మించడానికి కేటాయించారు అమరావతిలో. అక్కడ ఇన్నోవేషన్ సెంటర్స్ పెడుతున్నారు. దాదాపు 7 చోట్ల ఈ సెంటర్స్ని, దీనికి సంబంధించినటువంటి అనుబంధ కంపెనీలని పెడుతూ ఉన్నారు. వాటి పేరు కూడా టెర్మినాలజీలో చెప్పారు చంద్రబాబు గారు, ఆ 7 చోట్ల పెట్టేటువంటి వాటి ద్వారా కొత్త వాటిని ఆవిష్కరించి ప్రపంచానికి అందజేయాలని చెప్పి చెప్తున్నారు. సో నరేంద్ర మోడీ గారు అప్పట్లో ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందని తెలుసుకొని ఐటీని అక్కడ ప్రమోట్ చేశారు గుజరాత్లో. ఇప్పుడు అమరావతిలో ఏం జరుగుతుంది క్వాంటమ్ టెక్నాలజీ విషయంలో, క్వాంటమ్ కంప్యూటర్స్ విషయంలో, లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విషయంలో, లేదా డీప్ టెక్నాలజీ విషయంలో అనేది తెలుసుకునేటువంటి విధంగా ఇప్పుడు అక్కడ ప్రయత్నాలు జరుగుతున్నాయి అమరావతిలో. కేంద్ర ప్రభుత్వం క్వాంటమ్ మిషన్ అనేది పాలసీని ఇంట్రొడ్యూస్ చేసింది. దాన్ని అడాప్ట్ చేసుకోవడానికి పరిగెత్తుతున్నారు చంద్రబాబు నాయుడు గారు, తపన పడుతూ ఉన్నారు. ఆ తపన, ఆ వేగం అధికార యంత్రాంగంలో ఉండాలి. అది లేకపోతే ఆంధ్రప్రదేశ్ వెనకబడిపోతుంది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రపంచంతో పోటీ అని అంటున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రపంచంతో కాదు పోటీ, ఆకాశంతో పోటీ అంటున్నారు. ఆకాశమే హద్దు అంటున్నారు. మిసైల్ తయారు చేయాలి ఆంధ్రప్రదేశ్లో అంటున్నారు. ఇప్పుడు తాజాగా క్వాంటమ్ టెక్నాలజీ డిక్లరేషన్ ఇచ్చిన తర్వాత బంకర్ బస్టర్ మిసైల్స్ కూడా ఆంధ్రప్రదేశ్లో తయారు చేయాలంటున్నారు. రాబోయే రోజుల్లో డిఆర్డిఓ ఏవైతే రక్షణ ఉత్పత్తులు తయారు చేస్తుందో ఆంధ్రప్రదేశ్లో అంతకన్నా మిన్నగా ఉండేలాగా రక్షణ ఉత్పత్తులు తయారు చేయాలని చెప్పి భావిస్తున్నారు. అలాగే స్పేస్కి సంబంధించినటువంటి టెక్నాలజీ, స్పేస్ని రీచ్ కావాలి, స్పేస్కి కావాల్సిన టెక్నాలజీని క్వాంటమ్ ద్వారా అందజేయాలి అనేటువంటి ఒక డైరెక్షన్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. దానికి సంబంధించిన డిక్లరేషన్ ప్రకటించారు. ఈ డిక్లరేషన్ని బేస్ చేసుకుని 2029కి క్వాంటమ్ టెక్నాలజీ వల్ల ఉపయోగాలు ఏంటి అనేది చాలా స్పష్టంగా కళ్ళకి కట్టినట్టు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి చూపించబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు. 2026లో దానికి అంకురార్పణ జరగబోతుంది జనవరిలో.
ఫిజికల్గా మనం చూడటానికి. ఆ తర్వాత నుంచి అది ఏ లెవెల్లో వెళ్తుంది అనేది అంచనా వేయలేకపోతున్నాం. అది ఒక చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. మనందరం రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్ని ఒక క్వాంటమ్ వ్యాలీగా, అమరావతిని ఆంధ్రప్రదేశ్ని ఒక క్వాంటమ్ హబ్గా, క్వాంటమ్ సెంటర్గా, ఆర్టిఫిషియల్కి సంబంధించినటువంటి టెక్నాలజీకి కేంద్రంగా, డీప్ టెక్నాలజీకి ఒక సెంటర్ పాయింట్గా మనం చూడబోతున్నాం. ఇది చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి నమ్మకంతో టెక్ దిగ్గజాలు చెప్తున్నటువంటి మాట. మరి మీ అభిప్రాయం ఏంటనేది తెలియజేయచ్చు. థ్యాంక్ యూ.